అధ్యక్షుడు ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. ఇన్ని రోజుల నుంచి H1B వీసాల కట్టడిపై ఫుల్ ఫోకస్ పెట్టి చుక్కలు చూపిస్తున్న ట్రంప్ ఇప్పుడు గ్రీన్ కార్డ్ ప్రక్షాళనపై కన్నేశారు. ఎటుపోయినా అమెరికాలో అడుగు పెడుతున్న విదేశీయులకు బ్రేక్ వేయడమే అంతిమ లక్ష్యం అన్నట్టుగా ట్రంప్ చర్యలు చేపడుతూ అమెరికా డాలర్ల కలలు కంటున్న ఫారినర్స్కు దిమ్మ తిరిగే షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్ కార్డుకు ఎసురు పెడుతోంది. దీంతో అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డు కొట్టేద్దామంటే ఇకపై కుదిరే ఛాన్స్ లేదు. ఎందుకంటే కేవలం కాగితాల మీద పెళ్లి జరిగితే సరిపోదని భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో నివసిస్తేనే గ్రీన్ కార్డు దరఖాస్తులను పరిగణలోకి తీసుకుంటామని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. దీంతో వేలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కంటున్న కలలకు బ్రేక్ పడినట్లే. ఇక అమెరికాలో నివసిస్తున్న వలసదారుల అంతిమ లక్ష్యం గ్రీన్ కార్డ్ సాధించడమే. అమెరికాలో శాశ్వత నివాసానికి పౌరసత్వం పొందడానికి వెరీ షార్ట్ కట్ రూట్ అమెరికా పౌరసత్వం ఉన్న వారిని పెళ్లాడటం. దీంతో పర్మనెంట్ రెసిడెంట్ కార్డ్ అయిన గ్రీన్ కార్డ్ కోసం విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు అమెరికా పౌరుడు లేక పౌరురాల్ని వివాహం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గ్రీన్ కార్డ్ కలిగిన వారు అమెరికా గడ్డపై జన్మించిన పౌరులతో సమానం కాదు. అయినప్పటికీ పౌరులతో సమానంగా చాలా వరకు హక్కులు లభిస్తాయి. తర్వాత అమెరికా పౌరసత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. అందుకే గ్రీన్ కార్డుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అయితే ట్రంప్ పెట్టిన కొత్త కండిషన్తో ఇక నుంచి అమెరికా పౌరసత్వం కలిగిన వారిని పెళ్లి చేసుకుని గ్రీన్ కార్డ్ కొట్టేద్దాం అనుకుంటే కుదరదని అమెరికా ఇమిగ్రేషన్ అటార్నీ బ్రాడ్ బెన్స్టీన్ తేల్చి చెప్పారు. ఇలాంటి పెళ్లితో గ్రీన్ కార్డ్ రావడానికి గ్యారెంటీ ఉండదని వెల్లడించారు. మీరు కేవలం బంధంలో ఉన్నంత మాత్రాన గ్రీన్ కార్డ్ రాదు, కలిసి నివసిస్తేనే వస్తుంది అని తెలిపారు. ఉద్యోగం, చదువు లేదా ఇతర వ్యక్తిగత కారణాలతో దంపతులు వేరువేరు ఇళ్లలో నివసిస్తే అమెరికా పౌరసత్వ వలస సేవల విభాగం ఆ దరఖాస్తులను తిరస్కరించే అవకాశం ఉంది. కేవలం ఇమిగ్రేషన్ ప్రయోజనాల కోసమే పెళ్లి చేసుకున్నారా అనే కోణంలో అధికారులు లోతైన విచారణ జరుపుతున్నారు. దీంతో దంపతులు ఒకే చిరునామాలో ఉన్నారా లేదా అనే అంశంపైనే కాకుండా వారి మధ్య ఉన్న బంధం ఎంతవరకు నిజాయితీతో కూడుకున్నదనేది కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటి తలుపు తట్టి మరీ విచారణ చేసే అవకాశాలు ఉన్నాయని, కాబట్టి విడిగా ఉండే దంపతులు దరఖాస్తు చేసే ముందు న్యాయ సలహా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాగా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయుల్లో ఆందోళన నింపుతోంది. ఎందుకంటే వేలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. గ్రీన్ కార్డ్ అనేది సగటు ఎన్ఆర్ఐ కలగా ఉంటుంది. అయితే ఇటీవల అమెరికాలో జరిగిన కొన్ని హింసాత్మక ఘటనల్లో గ్రీన్ కార్డ్ హోల్డర్ ప్రమేయం ఉండడంతో ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. గతంలో ఆందోళనకర దేశాలుగా గుర్తించిన 19 దేశాలకు చెందిన శాశ్వత నివాసితుల గ్రీన్ కార్డులను సమగ్రంగా సమీక్షించాలని అధ్యక్షుడు ఆదేశించారు. దీంతో పాటు గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారుల పని అనుమతి కాలాన్ని 18 నెలలకు కుదించారు. ఇప్పటికే ఏటా 50,000 మందికి వీసాలు ఇచ్చే డివర్సిటీ వీసా లాటరీ ప్రోగ్రాంను కూడా ప్రభుత్వం నిలిపివేసింది. అయితే ప్రతి ఏడాది 50,000 గ్రీన్ కార్డు వీసాలను లాటరీ ద్వారా ఎంపిక చేసి అమెరికాలో నివాసం ఉండేందుకు స్థానం కల్పించారు. ముఖ్యంగా ఈ స్కీమ్ ఉద్దేశం అమెరికాలో తక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి దేశాల నుంచి వచ్చే వారికి స్థానం కల్పించేందుకు, వారి నైపుణ్యాన్ని వాడుకునేందుకు ఈ వీసా విధానం ప్రవేశపెట్టారు. ఇందులో పలు ఆఫ్రికా దేశాలకు చెందిన వారు కూడా ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. అయితే తాజాగా బ్రౌన్ యూనివర్సిటీలో జరిగిన కాల్పుల ఘటనలో 2 మృతి చెందారు. ఈ కాల్పులకు పాల్పడినటువంటి నిందితుడు పోర్చుగీస్ దేశానికి చెందిన వాడని అతను గ్రీన్ కార్డు సిస్టమ్ ద్వారా అమెరికాలోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దీంతో ట్రంప్ ఈ గ్రీన్ కార్డు విధానంపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఈ ప్రోగ్రాంలో నిలిపివేయాలని యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశం మేరకు అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టీ నోయెం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల మేరకు యునైటెడ్ స్టేట్స్ సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ కు గ్రీన్ కార్డ్ లాటరీ ప్రోగ్రాంను తాత్కాలికంగా ఆపివేయాలని ఆదేశించినట్లు పోస్టులో తెలిపారు. అయితే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం భారతీయుల్లో ఆందోళన నింపుతోంది. ఎందుకంటే వేలాది మంది భారతీయులు గ్రీన్ కార్డ్ కోసం అమెరికాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటారు. కాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఈ గ్రీన్ కార్డ్ ప్రోగ్రాంను తాత్కాలికంగా నిలిపివేయడం అనేది నేరుగా అంత ప్రత్యక్ష ప్రభావం ఉండకపోవచ్చని విదేశాంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈ వీసా ప్రోగ్రాంలో 2028 వరకు గ్రీన్ కార్డ్ లాటరీకి భారతీయులు అర్హులు కాదు కనుక ఇది తాత్కాలికమైన నిలిపివేత కావున భవిష్యత్తులో అప్లై చేసుకునే వారిపైన నేరుగా ప్రభావితం చేయదని పేర్కొంటున్నారు. ఇక భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్ నుంచి ప్రతి ఏడాది 50,000 కంటే ఎక్కువ మంది ఇమిగ్రెంట్స్ అమెరికా వస్తున్నారు.
గత 5 సంవత్సరాల్లో అమెరికాకు 50,000 మంది కంటే తక్కువ ఇమిగ్రెంట్లను పంపిన దేశాలకు మాత్రమే గ్రీన్ కార్డ్ అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. గత 5 సంవత్సరాల డేటా ప్రకారం చూసినట్లయితే ఈ గ్రీన్ కార్డ్ లాటరీకి భారతీయులు అర్హులు కారు. 2021లో 93,450 మంది భారతీయులు అమెరికాలో ప్రవేశించగా 2022లో సుమారు 1,27,010 మంది, అలాగే 2023లో 78,070 మంది అమెరికాలో ప్రవేశించారు. ఈ నేపథ్యంలో భారతీయులు సుమారు 2028-29 వరకు ఈ గ్రీన్ కార్డు లాటరీకి అర్హులు కాదని రికార్డులు చెబుతున్నాయి.